దేవునికి మహిమ కలుగునగాక. అనేక దినములు ఎడబాటు తర్వాత మరి ప్రార్థనా శక్తి అనే కార్యక్రమాన్ని మరి ఈరోజు మొదలు పెడుతున్నాం. మహోన్నతుడైన దేవుడు మన సహాయం చేయనుగాక. ప్రియులారా, మరి యొక్క దినముల్లో ప్రార్థన గురించిన కార్యాలు మనం నేర్చుకుంటున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి ప్రార్థనలో మనము జయించవలసిన కార్యాలు ఏందని తేటగా తెలుసుకోవాలి. ఏ కార్యాలు మనం జయించాలి? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మనము లేఖనాల ప్రకారంగా సాతానుడు, మరి లోకము, శరీరం, ఈ మూడు కార్యాలు జయించినట్లయితే మనం ప్రార్థనలో కొనసాగగలం. మరి ఈ మూడు కార్యాల్లో మరి జయం అనేది లేకపోతే ఈ ఆధ్యాత్మిక జీవితంలో మరి అనేక అపజయం కనబడుతుంది. ప్రార్థనలో ముందుకు సాగలేదు. మరి దేవుని వాక్యం అంటున్నది, మరి ప్రకటన గ్రంథం 12:9 వాక్యంలో, మరి సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననిబడి పేరు గల ఆది సర్పము అనబడుతున్న మహాఘట సర్పము అని చెప్పబడింది. ఇది ప్రార్థన చేయకుండగా మరి ప్రతి క్రైస్తవుని ఆటంకపరుస్తున్నది. మరి దీన్ని పసిగట్టాలి. బైబిల్ అంటున్నది, బలవంతుని మొదట బంధించితేనే కానీ మరి అతనిలో ఉంటున్న వాటిని మనం స్వతంత్రించుకోలేము, పొందలేము. కాబట్టి మీరు ప్రార్థన జీవితంలో మరి దేవునితో కూడా నడవాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలన్నప్పుడు ఆది సర్పమైన ఘట సర్పాన్ని మీరు జయించడానికి సిద్ధపడాలి. మరి ఎందుకంటే వాక్యం అంటున్నది, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాను అనబడుచున్నాడు. సర్వలోకాన్ని మోసపరుస్తున్నాడు. మరి చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, చదువుకున్నవాడు లేదు, చదువులేనివాడు కాదు, ధనికుడు కాదు, దరిద్రుడు కాదు, మరి స్వాతంత్రుడని కాదు, ప్రతి వాణిని అతడు మోసపరుస్తున్నాడు. సేవకులను కాదు, విశ్వాసిని కాదు, బిషప్ అనేది లేదు, కాపరి లేదు, ప్రవక్త అనేది లేదు. మరి ప్రతి ఒక్కరిని అతడు మోసపుచ్చుతున్నట్లుగా మనం దేవుని వాక్యం అంటున్నది. కాబట్టి ప్రియులారా, మరి మీరు ఈ యొక్క సాతానుడు ఏ రీతిగా మీ జీవితంలో పోరాడుతున్నాడు అనే దాన్ని మీరు పసిగట్టాలి. పసిగట్టి వాడిని మీరు జయించడానికి మీరు ప్రయత్నించాలి. అతడు సర్వలోకాన్ని మోసపరిచేవాడని గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి ఈ యొక్క సమయంలో మీ జీవితాన్ని దేవునికి అప్పగించండి. అతడు మీ ఆ ప్రార్థన జీవితంలో మీరు వెళ్ళకుండగా వాడు ఆటంకపరుస్తుంటున్నాడు. కాబట్టి వాడిని పసిగట్టి వాడిని బంధించండి. ఆ తర్వాత మీరు ప్రార్థన జీవితంలో దేవునితో కొనసాగలరు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రేమకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనా శక్తి అనే యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా శ్రోతలందరి మీద నీ యొక్క ఆత్మను ఉంచి, ప్రభువా నాయన, అపవాది అనియు సాతాను అనబడుచున్న అతడు నైనా సర్వలోకాన్ని మోసపుచ్చుచున్నాడని గ్రహించిన వారే వానిని ఎదిరించి జయించడానికి మా ప్రియులకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.